ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అత్యంత కీలకమైన పాత్ర వహించే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది యూపీ తర్వాత మహారాష్ట్రే. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 23 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత శివసేన 18 సీట్లలో రెండో స్థానంలో నిలిచింది. ఎన్సీపీ మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయం మొత్తం మారిపోయింది. శివసేన ఎన్సీపీల్లో చీలికలు వచ్చాయి. ఈ దరిమిలా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? యూపీ తర్వాత అత్యధిక సీట్లున్న మహారాష్ట్ర, పండితులను తలకిందులు చేసిన మహాపరిణామాలు, అసలు పార్టీల హవానా, కొసరు పార్టీల ఉనికి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి అటు యూపీ మీద, ఆ తర్వాత ఇటు మహారాష్ట్ర మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే యూపీలో అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉండగా 48 సీట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. యూపీలో ఎన్డీఏ ప్రభావం గణనీయంగా ఉంటుందని కమలనాథులు ధీమాగా ఉండగా మహారాష్ట్రలో ఏం జరుగుతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకు కారణం గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాజకీయాల్లో అసలు పార్టీల నుంచి చీలిక పార్టీలుగా కొత్త పార్టీలు పుట్టుకురావడమే అంటారు రాజకీయ విశ్లేషకులు. శివసేన కాస్త ఒరిజినల్ శివసేనతో పాటు ఉద్ధవ్ శివసేనగా చీలిపోవడం, అలాగే ఎన్సీపీ కూడా ఒరిజినల్ ఎన్సీపీగా ఒక వర్గం, చీలిపోయిన శరద్ పవార్ ఎన్సీపీ వర్గం మరోటి ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో పోటాపోటీగా పనిచేసుకుపోతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయా వర్గాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంటేనే ఆ తదుపరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల భవితవ్యం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అందుకే శివసేన ఎన్సీపీ చీలిపోయిన తర్వాత మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొంటున్న తరుణంలో పైచేయి సాధించేందుకు ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే, అటు అజిత్ పవార్, శరద్ పవార్ చెమటోడుస్తున్నారు. బీజేపీ నేతలు ఎలాగో తమ పాత పద్ధతిలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ హార్డ్ కోర్ హిందుత్వ లైన్ తో శివసేనను కలుపుకొని పోయి శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీన మహారాష్ట్రలో 5వ దఫా చివరి దఫా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి దఫాలో 13 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇప్పుడు శివసేన నుంచి సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేకు, ఆ పార్టీ చీలిక వర్గానికి నాయకుడిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు అగ్ని పరీక్షగా మారుతున్నాయి. ఎందుకంటే సీఎంగా ఉన్న ఉద్ధవ్ నుంచి శివసేనను చీల్చి అధికారికంగా తనదే ఒరిజినల్ శివసేన అన్న గుర్తింపు కొట్టేసిన ఏక్నాథ్ షిండే తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవలసి వస్తోంది. మరోవైపు ఉద్ధవ్ ప్రజలంతా తన వర్గాన్ని ఒరిజినల్ శివసేనగా అంగీకరిస్తున్నారని, టెక్నికల్ గా షిండే పక్షాన ఎలాంటి నిర్ణయం వచ్చినా ప్రజల్లో తన పట్లనే సానుభూతి ఉందని నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇలా ఈ ఇద్దరు నేతలకు ఈ సందర్భం అగ్ని పరీక్షగానే మారిందంటున్నారు. మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 23 సీట్లు గెలుచుకుంది. శివసేన 18 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో ఉంది. ఇక ఎన్సీపీ 4 సీట్లతో మూడో స్థానంలో ఉంది. ఒక సీటు ఎంఐఎం గెలుచుకోగా ఇతరులు 2 సీట్లలో ఉనికి చాటుకుంటున్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఇప్పుడు మోడీ మీద కొనసాగుతున్న భారీ అంచనాలతో బీజేపీ సీట్లకు ఢోకా లేదని కమలనాథులు అంచనా వేస్తున్నారు. చివరి దఫాలోని 13 నియోజకవర్గాలైన ధూలే, డిండోరి, నాసిక్, కళ్యాణ్, పాల్ఘడ్, భివాండి, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై సౌత్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ముంబైలోని 6 సీట్లలో బీజేపీకి 3 ఎంపీలు, శివసేనకు 3 ఎంపీలు ఉన్నారు. ఈ రకంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ మొత్తం కూడా బీజేపీ శివసేన ప్రాబల్యంలోనే ఉన్నట్టు లెక్క. ఇతర నియోజకవర్గాలైన ధూలే, డిండోరి, కళ్యాణ్, పాల్ఘడ్, భివాండిల్లో బీజేపీ జయకేతనం ఎగరేసింది. అయితే అందుకోసం భారీ కసరత్తే గత ఎన్నికల్లో చేయాల్సి వచ్చింది. అంటే ఈ 13 సీట్లలో బీజేపీకి 8 సీట్ల బలం ఉందన్నమాట. గతంలో బీజేపీతో పొత్తులో భాగంగా గెలుచుకున్న సీట్లలో ఉద్ధవ్ ఠాక్రే ఎంతవరకు ప్రభావం చూపగలరు, అలాగే పాత శివసేన సీట్లను యథాతథంగా ఏక్నాథ్ షిండే రాబట్టగలరా అనేది ఆ ఇద్దరికీ అగ్ని పరీక్షగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం శివసేన బీజేపీ అధికారాన్ని షేర్ చేసుకోవాలి. కానీ అందుకు విరుద్ధంగా అప్పటి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎంటర్ అయిపోయి శివసేనను బీజేపీకి దూరం చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఫలితంగా అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అయిన బీజేపీ అధికారానికి దూరమైంది. ఈ ఘటనతో కమలనాథులు తీవ్రంగా హర్ట్ అయ్యారంటారు. అమిత్ షా మార్క్ కు చాణక్యం ప్లే చేసి శివసేనను విజయవంతంగా చీల్చిపారేయడం, షిండేను రంగంలోకి దించి పాత హిందుత్వ పునాదుల మీదనే తమదైన మార్కు పాలన అందిస్తామని చెప్పి సరికొత్త రాజకీయాలకు తెరలేపారు కమలనాథులు. అటు ఎన్సీపీ మీద కూడా కమలనాథులు కక్ష తీర్చుకోగలిగారు. శరద్ పవార్ కు బీజేపీ నేతలు పెద్ద గుణపాఠమే నేర్పారని అంటారు. ఈ నేపథ్యంలో తాము తెరచాటుగా ఆడిన రాజకీయ డ్రామాకు ప్రజామోదం ఉందని ఎన్డీఏ ఆధ్వర్యంలోని మహాయుద్ధి నేతలు అందుకు విరుద్ధంగా ఫలితాలు రాబట్టి ప్రజామోదం లేదని నిరూపించుకోవలసిన విషమ పరిస్థితిని ఎన్డీఏ అలయన్స్ లోని మహావికాస్ అఘాడీ నేతలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఒకప్పుడు బీజేపీని మించిన హిందుత్వం మీదని ఆధారపడిన శివసేనను సాఫ్ట్ హిందుత్వ పార్టీగా మార్చేందుకు ప్రయత్నించిన ఉద్ధవ్ ఠాక్రే అదే పంథాలో కొనసాగుతూ మరాఠీల ఓట్లను, ముస్లింల ఓట్లను కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు నార్త్ ఇండియాకు చెందిన నిమ్న వర్గాల ఓట్లను సైతం ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. బాల్ ఠాక్రే హయాంలోని పాత శివసేనకు గతంలో ముస్లింలు ఎప్పుడూ ఓటు వేసిన దాఖలా లేదు. అయితే ఇప్పుడు ఉద్ధవ్ పాత రంగును కోల్పోయి కొత్త పార్టీగా కొత్త సింబల్ కు యజమాని అయ్యారు. దీంతో అటు ముస్లింలు, ఇటు స్థానిక మరాఠీ సెంటిమెంటల్ ఓటర్లు తన వైపు ఖచ్చితంగా వస్తారని ఉద్ధవ్ అంచనా వేస్తున్నారు. హార్డ్ కోర్ హిందుత్వ వెలిసిపోయి ఇంక్లూజివ్ హిందుత్వను ఉద్ధవ్ ప్రవచిస్తున్నారు. మైనారిటీల ఓట్ల మీద గంపెడాశలు పెట్టుకున్న ఉద్ధవ్ వారే తన పరువు నిలబెడతారని భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే ముంబైలోని పలు మసీదుల్లో పలువురు మౌల్వీలు ఇప్పటికే ఫత్వా జారీ చేశారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ముస్లింలంతా ఏకపక్షంగా అఘాడీ సంఘటన వైపే ఓటేయాలని మైకుల్లో అనౌన్స్ చేశారని అంటున్నారు. అయితే ఇది బీజేపీ నేతల సృష్టేనని అఘాడీ నేతలు కొట్టిపారేస్తున్నా అందుకు తగిన రికార్డులో సోషల్ మీడియాలో బయటకు వచ్చేయడం రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఇటువైపు బీజేపీ నేతలు ఠాకరే కుటుంబం నుంచి ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాకరేను తమ వైపు తిప్పుకుని అసలైన హిందుత్వమే మరాఠీలకు శ్రీరామ రక్ష అని బాల్ ఠాకరే ఆశయాలు కొనసాగించేది తామేననే ఫీలర్లను బలంగానే పంపిస్తున్నారు. మరి ఎక్కడా తన ప్రాబల్యాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయిన రాజ్ ఠాకరే కమలనాథుల ఆపరేషన్ కు ఎంతవరకు సహకరిస్తారన్న ప్రశ్నే మెదులుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముంబైలోని నార్త్ ఇండియన్స్ బీజేపీ వైపు సహజంగానే మొగ్గు చూపుతారు. అయితే వారు రాజ్ ఠాకరేతో బీజేపీ కలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు కారణం ఎంఎన్ఎస్ వర్కర్లు నార్త్ ఇండియన్స్ ను టార్గెట్ చేసిన సందర్భాలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి అంటున్నారు. వారు స్థానిక మరాఠీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎగరేసుకుపోతున్నారని, తమ భూములు సైతం వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయనేది లోకల్ మరాఠీల అభిప్రాయంగా ఉంది. ఈ సెంటిమెంటల్ అంశాన్ని కమలనాథులు ఎలా అధిగమిస్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ముంబైలో గుజరాతీల జనాభా ఎక్కువ. వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతారన్న అభిప్రాయం ఉంది. అయితే గుజరాతీల ఇలాకాల్లో ఎంఎన్ఎస్ వర్కర్లు ప్రచారం చేయడానికి కూడా గుజరాతీలు అనుమతించడం లేదట. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఉద్ధవ్ సేన రంగంలోకి దిగింది. గుజరాతీలు ముంబై వాసుల పట్ల వివక్ష చూపుతున్నారని, వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారని నేరేటివ్ ను బిల్డప్ చేస్తూ బీజేపీ నేతల అవకాశాలను మినిమైజ్ చేసేందుకు యత్నిస్తున్నారు. మరాఠీలు గుజరాతీలపై, మరి ముఖ్యంగా మోడీ, అమిత్ షాలపై వ్యతిరేకత పెంచేందుకు ఉద్ధవ్ టీం యత్నిస్తోంది. మరి ఇది ఎంతవరకు ఫలితమిస్తుందనేది వేచి చూడాల్సిందే. ముంబైలో మరాఠీలు 28 నుంచి 30% ఉన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు 18% కన్నా ఎక్కువే ఉన్నారు. ఉద్ధవ్ ముస్లింలు, మరాఠీల ఓట్లలో మేజర్ షేర్ లాక్కునేందుకు ప్రయత్నిస్తుండగా బాల్ ఠాకరేతో ఉన్న పాత పొత్తును, అసలైన హిందుత్వ, డబుల్ ఇంజిన్ సర్కారు మాయాజాలం వంటి అంశాలతో ఎన్డీఏ నేతలు ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో 20వ తేదీన జరిగే ఆఖరు దఫా ఎన్నికలు మహారాష్ట్రలో ముగుస్తుండగా ఇప్పుడున్న బలాబలాలను బట్టి ఏ పార్టీ, ఏ వర్గం ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. మరోసారి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్న బీజేపీ నేతలు పాత వాటిలో ఎన్ని సీట్లు గెలుచుకుంటారు, కొత్తగా ఎన్ని సీట్లు పోగేసుకుంటారు వేచి చూడాల్సిందే.